హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనలో చాలా మంది వచ్చేసి ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అయితే మాత్రం వేస్తూ ఉంటారండి. మెయిన్ ముఖ్యంగా వచ్చేసి ఫ్యాబ్రిక్ పెయింటింగ్లోని చాలా మంది స్టోర్స్కి వెళ్ళి మాకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కలర్స్ కావాలి అంటే మ్యాక్సిమం అందరూ కూడా ఫెవిక్రిల్ కంపెనీలో ఆర్కలిక్ కలర్స్ కానీ లేకపోతే క్యామిల్లోనే ఆర్కలిక్ కలర్స్ కానీ ఇస్తారండి. ఎప్పుడు కూడా మీరు వచ్చేసి స్టోర్స్లో వెళ్ళి అడిగేటప్పుడు ఫెవిక్రిల్ కంపెనీలోని మీరు ఏం చేస్తారంటే ఆర్కలిక్ ప్లేస్లోని ఫ్యాబ్రిక్ కలర్స్ అని అయితే మాత్రం ఉంటాయండి. వాటిని అయితే మాత్రం యూజ్ చేయండి. మెయిన్ ముఖ్యంగా వచ్చేసి ఫెవిక్రిల్ కంపెనీలో ఫ్యాబ్రిక్ కలర్స్ అనేది యూజ్ చేయడం వల్ల ఏదైతే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ మనం వేసామో అది ప్రింట్ అనేది ఎక్కువ రోజులు పోకుండా ఉండే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయండి. మ్యాక్సిమం అందరూ కూడా తెలియక ఏం చేస్తారంటే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అడిగితే ఆర్కలిక్ కలర్స్ని మాత్రమే ఇస్తారండి. ఆర్కలిక్ కలర్స్ కాదండి, ఏదైతే ఆర్కలిక్ ప్లేస్లో ఫ్యాబ్రిక్ కలర్స్ అని ఉంటుందో అవి ఇవ్వండి అని చెప్పేసి అయితే మాత్రం తీసుకోండి. మనకి క్యామిల్ కన్నా ఫెవిక్రిల్ కంపెనీలు అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ పెయింటింగ్కి. అలాగే ఇందులో కూడా మీరు బ్రషెస్లో కూడా మీరు చూసుకున్నట్టయితే మాత్రం ప్లాస్టిక్ బ్రషెస్ కాకుండా వుడెన్ బ్రషెస్ని అయితే మాత్రం తీసుకోండి. వుడెన్ బ్రషెస్ వల్ల మనకి మెయిన్ ముఖ్యంగా వచ్చేసి ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది, చాలా ఎక్కువ రోజులు అయితే మాత్రం మన్నుతాయండి. అలాగే మెయిన్ ముఖ్యంగా ఫినిషింగ్ అవుట్పుట్ అయితే మాత్రం బాగా రావడానికి అయితే మాత్రం చాలా బాగా అయితే మాత్రం యూజ్ అవుతాయి. కాకపోతే ప్లాస్టిక్ వాటికన్నా వుడెన్ ఏవైతే ఉన్నాయో బ్రషెస్ కాస్ట్ ఎక్కువ, బట్ ఏంటి అంటే మనకి ఫినిషింగ్ బాగుంటుంది, ఎక్కువ రోజులు అయితే మాత్రం మన్నుతాయి అనమాట. ప్లాస్టిక్ కానీ మీరు చూసుకున్నట్టయితే అంత బాగా అయితే మాత్రం ఫినిషింగ్ బాగా రాదు, ఎక్కువ రోజులు కూడా మన్నదు. ఎక్కువ కాస్ట్ అయినా సరే మీరు ఖచ్చితంగా వుడెన్ బ్రషెస్ అన్నది తీసుకోండి. అలాగే మీరు ఇక్కడ కానీ చూసుకున్నట్టయితే ఏదైతే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఉంటుందో ఫ్యాబ్రిక్ పెయింటింగ్కి ఎప్పుడు కూడా మనం వచ్చేసి ఎక్కువ వాటర్ని అయితే మాత్రం యూజ్ చేయకూడదండి. ఎక్కువ వాటర్ని కానీ యూజ్ చేస్తే మనకి ఏదైతే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఉంటుందో ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అయితే మాత్రం పోతుంది. అలాగే స్ట్రోక్స్ కూడా మనం ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా న్యాచురల్గా అయితే మాత్రం ఉండాలండి. న్యాచురల్గా ఉంటేనే స్ట్రోక్స్ అయితే మాత్రం అవుట్పుట్ అయితే మాత్రం చాలా బాగా వస్తుంది. కంప్లీట్గా ఏదైతే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఉంటుందో కంప్లీట్ అయిపోయిన తర్వాత నీట్గా ఒక రోజు అంతా కూడా చాలా చక్కగా అయితే ఎండ్లో ఎండబెట్టేసుకొని దీనికి బ్యాక్ సైడ్ అనేది తిప్పుకొని నీట్గా ఐరన్ అయితే మాత్రం చేసేసుకోవాలండి. అప్పుడే మనకి ఏంటి అంటే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అనేది పోకుండా అయితే మాత్రం బాగుంటుంది. అలాగే ఏదైతే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఉంటుందో వీటిని మనం అనేది వాషింగ్ మిషన్లో అయితే మాత్రం వేయకూడదండి. నార్మల్గా మనం ఏంటి అంటే షాంపూ వాష్లో మాత్రమే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఉన్నటువంటి టాప్స్ కానీ శారీస్ కానీ అయితే మాత్రం వాష్ చేయాలి. చాలా కేర్ఫుల్గా అయితే మాత్రం వీటిని అయితే మాత్రం వాష్ చేయాల్సి అయితే మాత్రం ఉంటుందండి. సో ఏదైతే ఈ యొక్క వీడియో ఉంటుందో మీకు యూజ్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఏమున్నా సరే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఖచ్చితంగా నేను చెప్పినటువంటి విధానంగా మీకు నచ్చకపోతే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం అనేది ఆ మిస్టేక్ రిపీట్ అవ్వకుండా అయితే మాత్రం చూసుకుంటాను. తప్పకుండా ఈ యొక్క వీడియోకి అయితే మాత్రం ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.